ఎప్పుడూ జరగనటువంటిది ఇంతవరకు ఇంత సీరియస్ ఇష్యూ అనేది మరి నా దృష్టిలో అకార్డింగ్ మై ఒపీనియన్ ఎప్పుడు జరగలేదు. ఆ స్టోరీ మీరు కూడా వింటే ఏదో విలేకరులుగా వచ్చి ఏదో రాసుకున్నాం పోయామన్నట్టు కాకోకుండా దయచేసి మరి మా ఆర్గనైజేషన్ పట్ల ఇఫ్ యూ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ ది దళిత్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా మీరు కొంత పేషెన్స్ గా ఒక 5 నిమిషాలు వినాలని చెప్పేసి మరి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు నా వెస్ట్ గోదావరిలో చించినాడు అనేటటువంటి విలేజ్ లో మరి మణికుమారి అనేటటువంటి ఒక దళిత స్త్రీ 2004 సంవత్సరంలో కువైట్ లో ఒక ఇంట్లో ఒక సర్వెంట్ గా పనిచేయడానికి కువైట్ లో ఒక మేజర్ జనరల్ అతను వాళ్ళ ఇంట్లో సర్వెంట్ గా పనిచేయడానికి వెళ్తే అతన్ని 1 సంవత్సరం తర్వాత అమెరికాలో ఉన్నటువంటి కువైట్ ఎంబసీకి ట్రాన్స్ఫర్ చేస్తే మిలిటరీ అటాచీగా అతను కూడా ఎగ్నెస్ట్ ద రూల్స్ ఈ సర్వెంట్ ని కువైట్ తీసుకుపోయి రోజుకి 20 గంటలు చిత్రహింసలు పెట్టి ఒక పశువు కన్నా హీనంగా చిత్రహింసలు చేస్తా ఉంటే ఆమె ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ తట్టుకోలేక బయటికి పారిపోతే అమెరికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ మిలిటరీ ఆఫీసర్ ఎక్యూజర్ నెంబర్ 1 గాను అతని వైఫ్ ని ఎంటైర్ గవర్నమెంట్ ని ఎక్యూజర్ 3 గా పెట్టి కొలంబియా కోర్టులో పార్టీ చేసి కోర్టులో కేసు నడిపిస్తే మరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అయితే కువైట్ కి యుఎస్ కి ఉన్నటువంటి ఆ మిలిటరీ టైఅప్ వల్ల గల్ఫ్ లో ఏదైనా యుద్ధం చేయాలంటే అమెరికాకి అక్కడ కువైటే కాబట్టి ఆ బేస్లన్నీ ప్రొవైడ్ చేసేది. ఈ రోజున మీ యుద్ధ విమానాలు దిగాలి ఇరాన్ మీద మీరు యుద్ధం జరపాలంటే అమెరికన్ సర్వెంట్ మన ఇండియన్ సర్వెంట్ పెట్టినటువంటి కేసుల్ని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి కువైట్ ప్రీ కండిషన్ అమెరికాకు పెడతా ఉంటే ఇండియన్ సిటిజన్ అయినటువంటి ఈమె కోసం మన ఇండియన్ గవర్నమెంట్ కనీసం అసలు ఏమైందని చెప్పేసి మాట్లాడకపోవడం అనేది చాలా దారుణం. మానమహానాడి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక ఇండియన్ సిటిజన్ ఒక దళిత మహిళా సర్వెంట్ గా ఉన్నటువంటి ఈ టైంలో ఇంత గొడవ మీరు ఒకసారి ఆలోచించాలి. ఒక సాధారణ ఒక దళిత స్త్రీ ఒక సర్వెంట్ కోసం ఇరాన్ మీద న్యూక్లియర్ యుద్ధం చేయడానికి అమెరికా తయారుగా ఉంటే ఆ యుద్ధం ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున దాన్ని మరి ఆంధ్రజ్యోతి పేపర్ వారు బయటికి తీసుకొచ్చారు. దళిత మహిళా దౌత్య యుద్ధం అని చెప్పేసి మార్చి 4వ తారీఖున అమెరికా వాళ్ళు గూఢచర్య అమెరికన్ ఎఫ్ఐ ఫెడరల్ బ్యూరో మన ఇండియాకి వచ్చి గూఢచర్యం చేసి అక్కడ విఆర్ఓను కూడా క్యాచ్ చేసి ఈ సబ్బిత్ మణికుమార్ ఎవరైనా ఈ విలేజ్ లో ఉన్నారా అని అడిగితే అతను కూడా అది ఫేక్ పాస్పోర్ట్ అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పిస్తా ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద బిగ్గెస్ట్ ఫంక్షనల్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ కనీసం ఒక్క మాట కూడా తెరవకపోవడం ఎంత శోచనీయం అంటే మేమందరం కూడా ఆ విలేజ్ కి పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మేము అక్కడ పోయి మేము ఎంక్వైరీ చేస్తే ఆమె బ్రదర్స్ కానీ ఆమె సిస్టర్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ అంతా అక్కడే ఉన్నారు. అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమంటుందంటే మేము వీఆర్ ది ఛాంపియన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద వరల్డ్ అని అమెరికా చెప్తా ఉంటే అమెరికన్ కోర్టే స్వయంగా ముగ్గురు అరెస్ట్ చేయమని ఇస్తే కువైట్ ఏమో అరెస్ట్ చేయడానికి కుదరదని ఈ రోజున విలేకరు సోదరులు అందరూ కూడా మీరు ఆలోచించాలి. ఇటువంటి డైనమిక్ అండ్ టెరిఫిక్ క్రైమ్ స్టోరీ మీరు ఎప్పుడు వినుండ్రు. కువైట్ గవర్నమెంట్ గల్ఫ్ లోకి మీరు యుద్ధం చేయాలంటే మేము మీకు ఎయిర్ బేసెస్ అన్ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి మీరు సబ్బిత్ మణికుమార్ యొక్క ఒక్క ఫోటోగ్రాఫ్ కూడా రిలీజ్ చేయడానికి వీల్లేదని కువైట్ గవర్నమెంట్ అమెరికాకి ప్రీ కండిషన్ పెట్టింది. ఆమె ఎలాగుందో ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాగే నేను గల్ఫ్ లో ఉన్నటువంటి నాకున్నటువంటి సోర్సెస్ అన్ని కూడా నేను మీకు లెటర్ అటాచ్ చేశాను. ఈ రోజున గల్ఫ్ లో ఎవరైనా ఉన్నారంటే మెయిన్ గా మాల కమ్యూనిటీ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి 2 లక్షల మంది దే హావ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ 1970 పనిచేస్తున్నటువంటి ప్రతి ఓళ్ళని కూడా ఎంతో చిత్రహింసలు చేస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే అది మరి మీకు అందరికీ తెలుసు ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి ముక్కల కింద నరికేస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని డిస్కస్ చేయట్లేదు. బ్యాక్డోర్ డిప్లొమసీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ గా సృష్టిస్తున్నప్పటికీ కూడా మరి మేమంతా కూడా వీఆర్ కమిటెడ్ టు స్టాప్ ఆల్ దీస్ ఇలీగల్ ప్రాక్టీసెస్ అని చెప్తున్నప్పటికీ జరుగుతున్నంత అదే ఈ రోజున మిలిటరీ కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ కానీ కువైట్ ఇంటెలిజెన్స్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కానీ మణికుమార్ బతికే ఉందనేటటువంటి వేరే బోర్డ్స్ ఆమెని న్యూయార్క్ తీసుకుపోయి ఒక రోజు నైట్ వచ్చి ఆమె యొక్క భర్తని పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ మ్యూట్స్ పెట్టారు. ఈ రోజున ఈ 3 దేశాల ఇంటెలిజెన్స్లు అందరూ కూడా నా చుట్టూ తిరుగుతున్నారే కానీ ఆ అమ్మాయి ఏమైపోయింది ఎక్కడున్నది బతికే ఉందనేటటువంటి వేరే బోర్డ్స్ కానీ ఆమె ఫోటోస్ ఎందుకో బతుకుందని కానీ ఈ 3 ప్రభుత్వాలు కూడా కనీసం ముందుకు వచ్చి చెప్పట్లేదంటే మరి మనం ఇండియాలో ఇంత మంది కూడా ఇంత బిగ్గెస్ట్ కంట్రీ అయింది కూడా వరల్డ్ లో
డెమోక్రటిక్ కంట్రీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే, మరి ముఖ్యంగా నేను ఆల్రెడీ ఈ విషయాన్ని నా దృష్టికి రాగానే నేను ఇండియాలో ఉన్నటువంటి అథారిటీస్ అన్నిటికి కూడా నేను ఇన్ఫార్మ్ చేశాను. ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. యుఎస్ కౌన్సిలేట్ తో మాట్లాడాను, అలాగే మన హైదరాబాద్ లో ఉన్న కౌన్సిలేట్ తో మాట్లాడాను, కువైట్ కౌన్సిలేట్ తో అందరితో మాట్లాడాను. ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేశానంటే, ఆ లెటర్ కూడా మీకు ఇచ్చాను. ఇండియాలో మన పార్లమెంట్ లో 250 594 లోక్సభ రాజ్యసభ ఎంపీస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదిగో ఇంత గొడవ జరుగుతుంది. ఒక వరల్డ్ లో మెయిన్ గా ఆల్మోస్ట్ గల్ఫ్ యుద్ధం అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ రిపర్కషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కాబట్టి ఆల్మోస్ట్ వరల్డ్ వార్ కి ఈక్వలెంట్ గా ఉన్నటువంటి యుద్ధం ఈ వల్ల ఆగిపోయింది. అసలు ఏం జరుగుతుంది, మీరన్న ఎంపీలందరూ కలగేసుకోండి అని చెప్పేసి నేను 800 మంది ఎంపీలకి ఆల్ ఓవర్ ది వరల్డ్, ఐక్యరాజ్య సమితికి, యుఎన్ఓకి, యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, అలాగే యూరోపియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి, వరల్డ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెదర్లాండ్స్ కి, వీళ్ళందరికీ కూడా పంపించాను. ఇంత దరిదాపు ఒక 1000 ఈమెయిల్స్ నాకైతే ఒక 48 అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ దే పనిచేసినప్పటికీ కూడా ఎవరు నోబడీ హ్యాస్ రెస్పాండెడ్ టిల్ నౌ. చదువుకున్నవాడిగా, ఇంత ఐడియాలజీ ఉన్నవాడిగా, ఎంతో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ నడిపిస్తూ వెరీ యాక్టివ్ మెంబర్స్ వేర్ ది బాటమ్ లెవెల్ నడిపిస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ లీడర్ గా నేనే ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసుకొచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ఇంతవరకు నోరు తెరవలేదండి. కాబట్టి మరి విలేకరు సోదరులు అందరూ కూడా ఏదో ఒక పేపర్ బయటికి తీసుకొచ్చింది కదా, ఏదో ఒక మీడియా ఫోకస్ చేసింది కదా అని మాత్రం అనుకోవద్దు దయచేసి. దీన్ని, ఈ ఇష్యూని చాలా సీరియస్ గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి నేను చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ఇండియాలో బయట ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ వీ హ్యావ్ ప్యారలల్ ఆర్గనైజేషన్ ఆల్సో బహుజన సమైక్య వేదిక which includes SC, ST, BC, minority and upper caste poor also. Malamahanadu is the only organization concerned for the unconstitutional categorization of SCs. We are fighting for that. మీరు ఒకసారి ఆలోచించండి, మన ఇండియన్ అమ్మాయిలు తీసుకుపోయి, ఇండియాలో యొక్క స్త్రీలు తీసుకుపోయి, ఒక కింద లెవెల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయిలు అన్నింటిలో కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్ ఇంత జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? మన అమ్మాయిలు అయితే నరికేస్తా ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తా ఉన్నారు, కానీ ఎవడు అడిగేటోడు ఎవడు లేడు. దీన్ని ఇంత ఒక సీరియస్ రిపర్కేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో మాకన్నా గొప్ప దేశం లేదు, హ్యూమన్ రైట్స్ ని కాపాడేటటువంటి దేశం మాదే అంటున్నారు. కాబట్టి అమెరికా వాళ్ళు ఒక స్త్రీని తీసుకుపోయి ఒక గల్ఫ్ యుద్ధానికి పావుగా వాడుకున్నటువంటి కువైట్ ని, ఈ రెండింటిని కూడా ఈ విషయాన్ని మీరు వెలుగులో తీసుకొచ్చినట్లయితే ఇట్ హ్యాస్ ఇట్స్ సీరియస్ రిపర్కేషన్స్ ఓవర్ ది ఇంటర్నేషనల్ లా అండ్ జస్టిస్. ప్రపంచ న్యాయ సూత్రాల మీద కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి మరి ఒక 120 కోట్ల భారతీయ తరపున, మాలమహనాడు తరపున కాదు, దీనికి కులంతో పని లేదు. విదేశాల్లో మన సోదరులు, మన అక్క చెల్లెలు ఎవరిమైనా కానీ రేపొద్దున జరిగితే ఇదే పరిస్థితి అని అట్లీస్ట్ ఇండియన్ గవర్నమెంట్, నేను ఎస్ఎం కృష్ణ గారితో మాట్లాడాను, ఆ సెక్రటరీ నాతో అందరూ మాట్లాడాను, నేను అందరితో మాట్లాడుతూ ఉంటే we have received your email, we are pursuing the issue అని చెప్తా ఉన్నారు. ఇది ఎవ్రీడే ఇదే ఆన్సర్ ఉంది. కాబట్టి మీరు పత్రిక మరి ద బిగ్గెస్ట్, ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ దిస్ డెమోక్రసీ, ద పవర్ఫుల్ ఛానల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి మరొకసారి ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను. ఆ లెటర్స్ కూడా నేను ఐ హావ్ అటాచ్డ్ దోస్ 2 letters. ఆ ప్రెస్ నోటే కాదు, ఆ ఎంపీలకు ఇచ్చినటువంటి లెటర్లు కానీ అన్నింటిలో అందులో కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి చదివి మీరు మరి ఇష్యూని ఫోకస్ చేసి మరొక భారతీయుడికి ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఆమె నోరు తెరిచి మాట్లాడాలన్నా కూడా అమెరికన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మాట్లాడే పరిస్థితి లేదు. ఆమె ఫోటోలు కూడా సంపాదించలేకపోతున్నాం. కాబట్టి మరి మీరందరూ కూడా సీరియస్ గా ఫోకస్ చేయాలని కోరుకుంటూ జై హింద్. వేర్ అబౌట్స్ ఇమీడియట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఆమె ఇక్కడ ఉంది, ఆమె దిస్ ఇస్ ద అడ్రస్, ఆమె ఫోటోగ్రాఫ్ ఇది అని చెప్పేసి ప్రపంచానికి తెలియాలి. ఇట్స్ ఎన్ ఇష్యూ ఆఫ్ ది వరల్డ్. మేము వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్తే 3 months కి 6 నెలలకు ఒకసారి మాట్లాడిస్తున్నారు. వాయిస్ వింటున్నాను తప్పించి మాకు ఫిజికల్ గా ఆమె చూడడం కానీ ఏం జరగలేదని చెప్తున్నాను. అది కూడా తెలియదు, మాట ఫోన్ లో మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ కి డిమాండ్ ఏంటంటే, మినిస్ట్రీ మన ఆర్గనైజేషన్ ఫర్ దిస్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే కన్సర్న్ గవర్నమెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా దే షుడ్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఉమెన్. ఇది మన March 4th నుంచి నడుస్తుందండి. March 4th
రోజు అక్కడ హెచ్ఆర్సీ తీర్పు చెప్పిన అమెరికన్ కోర్టు అది 2 years బ్యాక్ వచ్చింది. ఈమె కువైట్ పోయింది ఇప్పుడు 2004 లో పోయింది. వీళ్ళ పిల్లలు ఎప్పుడు పోయారు? హస్బెండ్ పిల్లలు గల్ఫ్ మీద అహ్మదీనజాద్ మేము న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇట్ ఈస్ ఫర్ సివిలియన్ పర్పస్ అని చెప్పేసి అమెరికాకి ఇరాన్ కి 2 years బ్యాక్ అంటే 2009 లో తీసుకుపోయారు వీళ్ళని. ఆ రోజున వార్ చేయడానికి న్యూక్లియర్ బేసిస్ ని ఇరాన్ న్యూక్లియర్ బేసిస్ ని టార్గెట్ చేసినప్పుడు ఆ కేసు ఆల్రెడీ ఆమెకు జడ్జిమెంట్ ఇచ్చేసారు. అప్పట్లో ఇచ్చేసినట్టే మళ్ళీ కువైట్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్ దే హావ్ ఫైల్డ్ రివ్యూ పిటిషన్స్ ఆల్ వర్ స్ట్రక్ డౌన్ ఆల్ వర్ డిస్మిస్డ్ బ్లాంటెంట్లీ. అవన్నీ రిఫ్యూజ్ చేసిన తర్వాత బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఛానల్స్ డిప్లొమాటిక్ వార్ దేర్ ఇస్ ఎ డిప్లొమాటిక్ వార్ బిట్వీన్ యుఎస్ అండ్ కువైట్. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఇరాన్ మీద దాడి చేద్దాం అన్నప్పుడు మేము ట్రైనింగ్ ఇవ్వాలన్నా బేస్ ఇవ్వాలంటే మణికుమార్ పెట్టినటువంటి కేసులు ఆయనకి తీసేయమని అంటుంది కువైట్ అమెరికా వాళ్ళు. ఇది స్టోరీ యాక్చువల్ గా ఒక 5 years నుంచి ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. ఇది మాకు అది ఎవరో ఒక గల్ఫ్ లో ఉన్నటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అతను చాలా కష్టపడి ఆ స్టోరీని మరి ఎలా వచ్చిందో తెలియదు నాకు. మన ఆంధ్రజ్యోతి వారి దగ్గరికి వస్తే అది పేపర్లో రాశారు. అదంతా స్టోరీ వచ్చిన తర్వాత నేను దాని మీద గల్ఫ్ లో ఉన్నటువంటి నాకున్నటువంటి కనెక్షన్స్ అది ఎంక్వైరీ చేసి ఆ డీటెయిల్డ్ స్టోరీని తీసుకురావడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా మేము పోయి కలిసాం. ఆ అమ్మాయి సిస్టర్, ఆ అమ్మాయి హస్బెండ్స్ బ్రదర్ వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఏదో ఒక రకంగా అట్లా టార్చర్ చేస్తా ఉన్నారు. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే డైరెక్ట్ గా వరల్డ్ సూపర్ పవర్ అనుకునేటటువంటి అమెరికా కువైట్ మన ఇండియన్ సిటిజన్ గురించి ఇంత సీరియస్ గా కొట్టుకున్నట్టే ఓపెన్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఇనాక్షన్ అనమాట, ఇనాక్టివ్. టీవీలకు మా ప్రత్యేక అభినందనలు. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే పత్రికల ద్వారా మేము తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని గురించి మేము ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం స్పందించినప్పటికీ భారత ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయం. భారతదేశంలో మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. భారతదేశంలో మహిళలంటే ఒక గౌరవం అనేది ఉన్నది. ఆ గౌరవం ప్రపంచానికి తెలుసు. అయినప్పుడు కూడా